ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు, 21 మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, పిన్నలకి, యువతులకి, యువకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని